నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. టీవీకే పార్టీ విజయ్ వాళ్ళు సంబరాలు చేసుకున్నారంటే అర్థం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో జమోరే అండ్ గ్యాంగ్ కూడా కేక్ కటింగ్లు చేస్తున్నారు. రోడ్డు మీద నుంచి టపాకాయలు కాల్చేస్తున్నారు. ఇక్కడ నా గెలుపు కారణం నీ గెలుపు కారణం నేనే అన్న ఈ ఫోటో పెట్టుకుని సంబరాల మీద సంబరాలు. ఇది ఒక్క ఫోటో తప్ప పెద్ద ఫోటోలు లేవు వీళ్ళకి. సో ఈ దెబ్బకి మొత్తం తమిళనాడు ఊపేసింది మా అన్న. ఏమన్నా ఇక్కడ ఊపలేకపోయాడు, తమిళనాడులో ఊపాడు. రాజ్యాంగంలో ఏమన్నా కాస్త మనకు అనుకూలంగా ఉందేమో చూసుకోరా, అది వెళ్ళి ఒకసారి. ఇక్కడ ఉన్న 11 స్థానాలు ఎలాగో దేనికి పనికిరావు ఈ జగన్మోహన్ రెడ్డికి. ఎలా వాడుకోవాలో కూడా తెలియదు. తీసుకెళ్ళి 11 ఇవ్వచ్చు, అక్కడ ఎవరితో పొత్తులు లేకుండా గెలవచ్చు. మాట్లాడతారు కూర్చొని ఇంకా వీళ్ళందరూ. ఇక్కడ చాలా విచిత్రమైన న్యూస్ బయట తిరుగుతుందండి. జగన్మోహన్ రెడ్డి అతను గెలిచిన మెజారిటీ 37,000 ఓట్లు. కానీ టీవీకే పార్టీ అధినేత విజయ్ గెలిచిన ఓట్ల మెజారిటీ చూసుకుంటే, వాళ్ళ డ్రైవర్ కొడుకు గెలుచుకున్న మెజారిటీ చూసుకుంటే 50,000. వాళ్ళ డ్రైవర్ గెలిచినంత మెజారిటీ కూడా రాదు నీకు. పులివెందుల పులంట, జమోరే అంట, నీకు బెంతాహే అంట. ఇంకా ఇలాగే ఉంటాయి మన రాజకీయాలు. తీరా చూస్తే ఏంటి, 11 పార్టీ, ఎవరికి పనికిరాని 11, నీకు కూడా పనికిరాని 11. యాక్చువల్గా వాళ్ళ కారు డ్రైవర్ కొడుక్కి సీట్ ఇచ్చి 50,000 మెజారిటీతో గెలిపించే చరిష్మా అతనుకుంటే, మనమే చరిష్మాలో ఉంటాం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూర్చుని. చెప్పమ్మా, ఒకసారి చెప్పు. అనంతబాబు తన కార్ డ్రైవర్ని డోర్ డెలివరీ చేశాడు చంపేసి. అలాంటి వాళ్ళతో ఫోటోలు దిగుతాం. వాళ్ళకి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తుంటే ఘన స్వాగతాలు జమోరే పలుకుతాడు. ఇలా ఉంటుంది మనం. అనంతబాబు పోలీసులో జైల్లో కూర్చుని ఉంటాడు బొక్కలు లెక్కెట్టుకుంటా. ఇది జమోరే. నీ క్యాలిబర్ సరిపడా జోకులు వేయాలి, కేక్ కటింగ్లు చేయాలి. స్టాలిన్ వెళ్ళి రుద్ది పెట్టాడు. స్టాలిన్ 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 అని చెప్పి చెన్నై సేఫ్ అబ్బ అన్నాడు. స్టాలిన్ ఉన్నాడు అన్నాడు. ఏమైంది? పార్టీ కుదేలు మంది. జగన్మోహన్ రెడ్డి జస్ట్ వెళ్ళి అక్కడ పెళ్లిలో బొకే ఇస్తే విజయ్ గెలిచింది జగన్ వల్ల అంట. చెప్పు ఇంకెలాంటి బోర్డు కబుర్లు నువ్వే చెప్పాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పెట్టాడండి. ఏంటంటే, అ స్పెషల్ అండ్ హార్ట్ ఫెల్ట్ షౌట్ అవుట్ టు మై బ్రదర్. ఇంకా నయం, విజయ్ స్టాలిన్ కాదమ్మా. నీ మాటలని నమ్మి మళ్ళీ ఇంకోసారి గొరిగించుకోవడానికి. విజయ్ ఎమర్జింగ్ as single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on your new chapter of service. God be with you. My sympathies are with Didi. Congratulations to BJP and others. ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతూ ఉంటాయండి ఇలాంటివన్నీ. జమోరే లాంటి వాళ్ళు ఉండాలి. మిగతా స్టేట్స్లో ఇలాంటి అదృష్టం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ కూటమిలో ఉండి బీజేపీకి సపోర్ట్ ఇస్తారు. కానీ అపోజిషన్లో ఉన్న వాళ్ళు కూడా కూర్చుని బీజేపీకే సపోర్ట్ ఇస్తారు. ఆ దీదీకి సింపతి అంట, బీజేపీకి కంగ్రాట్స్ అంట. మరి ఇక్కడ డిఎంకేని వదిలేసావేంటమ్మా? స్టాలిన్ ఓడిపోయాడు నీతో ఫోటో దిగిన వెంటనే, దాన్ని వదిలేసావేంటి? ఆ రాష్ట్రంలో అండి ఈరోజు చూస్తుంటే ఎక్కడికక్కడ అన్న వల్ల గెలిచాడంట. పార్టీ పెట్టిన వెంటనే గెలవటం అంటే ఇది తంపింగ్ మెజారిటీ. నువ్వు ఉన్నావు, డాడీ చనిపోయిన వెంటనే అక్కడ సిగ్నేచర్లు పెట్టించుకుంటే నేనే సీఎం అన్నావు, కాంగ్రెస్ పో అంది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజించబడింది, నేనే ముఖ్యమంత్రి అవుతా అన్నావు, పో అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. దాని తర్వాత నేనవుతా మా కొడుకు ఇవ్వండి అని అందరూ అడిగితే ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయ్యావు. అయిన తర్వాత ఏమైంది? పో అన్నారు జనాలు. 11 స్థానాల్లో పట్టావు. ఆ 11 నీకు పనికిరాదు, నువ్వు చెప్పే బ్రదర్కి పనికిరాదు. నీ పరిస్థితి ఇది. ఆంధ్రప్రదేశ్లో ఇలా జోకులుగా హాయిగా మిఠాయిలు తినిపించుకుంటూ వీళ్ళు ఎందుకు ఎగురుతారో వీళ్ళకి తెలియదండి. నీకన్నా తెలిస్తే ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.